అసలు గవర్నమెంట్ అనేది ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది? నిజంగా అందరూ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ అనేది ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ అనేది ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎప్పుడన్నా ఎవరికైనా తట్టిందా? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కూడా. ఎందుకనంటే గవర్నమెంట్ ఇవి కన్నా చేయకపోతే ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. గవర్నమెంటే కన్నా హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ కన్నా స్కూళ్ళు కన్నా నడపకపోతే నారాయణ, చైతన్య వంటి వాళ్ళకు ఫీజులు కట్టలేక ఏ పేదవాడు కూడా తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ అనేది ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ వాళ్ళ దెబ్బకు ఎవడూ కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయే పరిస్థితి కూడా ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఇవన్నీ ఎంటర్ అవుతుంది. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్ నడుపుతుంది, అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళు నడుపుతుంది, అందుకనే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. లేదంటే ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ కానీ దానికి హద్దు పొద్దు ఉండదు. మనము ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక జిల్లాని చేస్తాం. ఆ ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాని చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఆ మెడికల్ కాలేజ్ వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే, ఒక మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లోకి వస్తుందో ఆ 8 సెగ్మెంట్లకు సంబంధించి ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎందుకనంటే ఆ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. ఆ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా టీచింగ్ హాస్పిటల్లో వీళ్ళంతా కూడా పనిచేస్తారు. రకరకాల ఫ్యాకల్టీస్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. అక్కడ పేదవాడికి, మధ్యతరగతి వాళ్ళకి ఉచితంగా వైద్యం, ఫ్రీగా వైద్యం అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. ఇవి ఒకటే కాదు, జిల్లాలోని మిగిలిన విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి, పిహెచ్సిస్ దగ్గర నుంచి, సిహెచ్సిస్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా కూడా ఈ టీచింగ్ హాస్పిటల్ ఒక గైడ్గా పనిచేస్తుంది. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంది పెట్టాం. డైరెక్ట్గా అక్కడున్న ఏఎన్ఎం ఆ పేషెంట్ను అవసరాన్ని బట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మెడికల్ కాలేజ్ లెక్చరర్స్తో, అంటే టీచింగ్ హాస్పిటల్ డాక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో అవైలబుల్గా వస్తారు ట్రీట్మెంట్ చేసే విషయంలో. అంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒక హబ్గా పనిచేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రివెంటివ్ కేర్ అనేది ఒక నూతన అధ్యాయంగా నిజంగా మన పరిపాలనలో సువర్ణాక్షరాలతో నిలబడిపోయే కార్యక్రమం జరిగేది. అలాంటి పరిస్థితిలో పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించేదానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉపయోగపడతాయన్నది ఈ మెడికల్ కాలేజీలలో ఒక ముఖ్య భూమిక అయితే, రెండోది ఇక్కడ అవైలబిలిటీలోకి వచ్చే సీట్లు దాదాపుగా చూస్తే మన ముఖ్యమంత్రి అయ్యేదాకా చూస్తే 2360 సీట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు అవైలబుల్గా ఉంటే, ఈ 17 మెడికల్ కాలేజ్ సీట్స్ ద్వారా అదనంగా మరో 2550 మెడికల్ కాలేజ్ సీట్లు అందుబాటులోకి వచ్చేటివి. అంటే మొత్తంగా 4900 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం డాక్టర్లుగా బయటకు వచ్చే పరిస్థితి. అంటే ఇంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అందుబాటులో ఉండే పరిస్థితి. అది కూడా ఈ డాక్టర్లకు 50% ఫ్రీ సీట్స్. గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50% సీట్లు కూడా మిగిలిన ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చేటివి. సో ఒక రకంగా విద్యాపరంగా పేదవాడికి, మిడిల్ క్లాస్కు తీవ్ర నష్టం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రెండోది వైద్యపరంగా కూడా పేదవాడికి, మధ్యతరగతికి ఉచిత వైద్యం అనేది ఆ పేదవాడికి అందుబాటులోకి రాకుండా ప్రైవేట్కు పేదవాడిని అమ్మేస్తూ, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు దారి తీస్తూ పేదవాడిని నాశనం చేసే కార్యక్రమం మరోవైపున. ఆరోగ్యశ్రీని కూనీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మూతబడేలా చేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు. అన్ని రకాలుగా నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు.
మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాప ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి. కొద్దిగా అన్న సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం 500 కోట్లు, నువ్వు ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు. అంచనా వ్యయం 500 కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది 11.7 కోట్లు. పార్వతీపురం అంచనా వ్యయం 600 కోట్లు, కనీసం టెండర్లు కూడా పిలవాలా. విజయనగరం 500 కోట్లు అంచనా అయితే 84 కోట్లు ఖర్చు చేసింది. పాడేరు 500 కోట్ల అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది 116 కోట్లు. ఆ రకంగా నర్సీపట్నం, పార్వతీపురం, విజయనగరం, పాడేరు ఈ 4 కలిపి 2100 కోట్లు అంచనా వ్యయం అయితే నువ్వు ఖర్చు చేసింది కేవలం 212 కోట్లు. కేవలం 212 కోట్లు అంటే 10%. ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడేదో ఈయన అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తున్నారు. రా పదయ్యారా, మేము కూడా చూస్తాం. నువ్వు రావటమే మాకు కావాలయా జగన్ రెడ్డి, నువ్వు రా. నువ్వు వచ్చి చూపించి ఆహా అంటావో ఓహో అంటావో మేము కూడా చూస్తాం. ఒక పక్కన పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే? కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో ప్రజా ఆరోగ్యం మీద కక్ష కట్టి మీరు చేసినటువంటి నాశనం ఇంత అంత కాదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా కాగితాలకు పరిమితి అయ్యారు. ప్రజల డబ్బుతో ఫౌండేషన్ వేయించి ప్రాజెక్టులను వదిలేశారు. ఎక్కడ మీరు పూర్తి చేశారు, ఏ రకంగా మీరు పూర్తి చేశారు నాకు తెలియగడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజున మెడికల్ కాలేజీ పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జగన్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున 17 కొత్త మెడికల్ కాలేజీలని కట్టామని చెప్పి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కట్టారని చెప్పి నేను అడుగుతున్నా అండి. నిజంగా చెప్పాలంటే మీరు ఏదో తాటాకి మీద నడుస్తూ చప్పుళ్ళు లేకుండా నడుస్తున్నామని చెప్పి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి అడుగు కూడా, మీరు వేసిన ప్రతి అడుగు కూడా ఇవాళకి కూడా కళ్ళకు కనపడినట్టు చాలా చక్కగా కనపడతా ఉంది మీరు చేసినటువంటి విధ్వంసం. ప్రత్యేకంగా ప్రైవేట్ కాలేజీలకే వద్దాం. ఏదైతే మీరు ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి మీరు ప్రభుత్వ కాలేజీలుగా మీరు చెప్పుకుంటున్నారో, ఆ 17 కాలేజీల్లో ఎన్ని కాలేజీలకి మీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 కాలేజీలకు వస్తే 5 కాలేజీలకి ఏ రకంగా మీరు నిర్మాణాలు పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఎంత ఖర్చు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాంట్లో కూడా ఒక కాలేజీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించినటువంటి ట్రైబల్లో ఏరియాలో కట్టినటువంటి కాలేజీ, పాడేరులో కట్టినటువంటి కాలేజీలో కూడా ఎన్ని సీట్లు మీరు తీసుకొచ్చారు? మనం ఈ మొత్తం కాలేజీలకి 1750 సీట్లు ఇంకా రావాల్సి ఉంటే, దాదాపు 2250 సీట్లు రావాల్సి ఉంటే, కనీసం నిర్మాణం కూడా ప్రారంభం కానటువంటి కాలేజీలకి నువ్వు అనుమతులు ఇచ్చి పేపర్లకే పరిమితి అయ్యి ఈ రోజున ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉండవేంటి? చాలా స్పష్టంగా చెప్పాం, పీపీపీ మోడల్లో ప్రభుత్వము ప్రైవేటు పార్టిసిపేషను ఈ రెండు కాంబినేషన్తో అత్యంత సమర్థవంతంగా వనరులను సమీకరించుకుంటూ 33 ఏళ్ళు కానీ 66 ఏళ్ళు లీజు కానీ, ఈ లీజ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం యొక్క అనుమతులతో, ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిచే విధానాన్ని ఒకటి రూపొందించి ఆ రకంగా ఈ కాలేజీలను తీసుకొచ్చి విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చి మనకు అవసరమైనటువంటి మెడికల్ ఫోర్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే మోకాలటం పెడతామేంటయ్యా బొత్స సత్యనారాయణ గారు? అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా సక్సెస్, తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, పెన్షన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, ఉచిత గ్యాస్ సిలిండర్లు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది, మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా నారా లోకేష్ గారు నిర్వహించడం జరిగింది. ఇన్ని విధాలుగా ఈ సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయితే దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేక, ఏమీ కనపడక ఈరోజు పుంకాలుగా మీ సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారా? ఈరోజు నీ సొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, సొంత కుటుంబ సభ్యులే. దాని గురించి దాని గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాని మీరు మా ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పట్టుకొని పోలీస్ రైడ్లు చేయించి ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన మనుషులు ఎలక్షన్ ముందు 6 నెలల ముందు తలదాచుకోవడానికి మా పార్టీలోకి వచ్చి వాళ్ళు మీ హయాంలో కొనసాగిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంటే దాని గురించి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఏదో బాగుంకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్ గారు 42 లక్షల మందికే ఇస్తే మన కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం వర్తించేలా చేశారనేసి కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ ఒక్క తల్లికి వందనం పథకానికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా పిల్లలు ఎవ్వరూ కూడా విద్యకి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో, కుటుంబానికి పిల్లల్ని చదివించాలి అనే ఒక ఆలోచన భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇచ్చాము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటాం, పిల్లల్ని బాగా చదివేలాగా చేస్తాం అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి.